ప్రపంచంలో రాజకీయ నాయకులు అంటే ఏం చెప్తారంటే, పేదవాళ్ళ కోసమే మేము పనిచేస్తాం, పేదవాళ్ళ కోసం మా ప్రాణాలు ఇస్తాం, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు సమానం అంటారు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ కొడుకులకి పెళ్లి చేసేటప్పుడు పేదింట్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అలాగే వాళ్ళ కూతుర్లకి పెళ్లి చేసేటప్పుడు పేదింట్ల అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటారా? లేదు, డబ్బుండే వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతున్నారు. మళ్ళీ మీరు పేదవాళ్ళని గౌరవించాలి ఏదో చెప్తారు. మరి మీరు ఎక్కడ గౌరవిస్తున్నారు? ప్రజల కోసమే పనిచేసేటప్పుడు మీరెందుకు పాటించలేదు? మీరు మాత్రం కులం, మతం, జాతి అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు. నా బోటోడు రేపు రాజకీయంలోకి వస్తే నేను జాతి మతం ఏమి ఇచ్చును, ప్రజలందరూ నా వాళ్ళే, ప్రజల కోసమే పని చేస్తా, ప్రజల కోసమే బతుకుతా, ప్రజల కోసమే చచ్చిపోతా. ఎవరంటే ఈరోజు నేను అందరిని ఏమార్చి ఎన్ని కోట్లు సంపాదించినా రేపు చచ్చిపోయేటప్పుడు ఏం వెతుకొని పోను. రేపు నా వెనకాల నా కొడుకులు, నా మనవాళ్ళు ఆ డబ్బు పెట్టుకోమంటారో దారి పోసేస్తారో అది నేను చూడలేను. కాబట్టి అలాంటి డబ్బు నాకెందుకు? నేను ఉండేటప్పుడు హ్యాపీగా ఉండేనా, ప్రజల కోసం పనిచేసినేనా, అంతే, హ్యాపీగా కన్ను మూస్తా, అంతే తప్ప నేను ప్రజల డబ్బు దోచిపెట్టుకోను, అలాగే వారసత్వ రాజకీయాలు చేయను. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తా, ప్రజల కోసం చచ్చిపోతా. జై హింద్, జై భారత్.